జై హింద్ జై భారత్. ఈరోజు వీడియో వచ్చేసి భారత్ పాక్ మధ్యన జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి. భారతదేశం చరిత్రలో భారతదేశం చేతిలో యుద్ధమైన క్రికెట్ అయినా భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్. ఈ మ్యాచ్ జరిగే కంటే ముందు దేశవ్యాప్తంగా నిరసనలు, బాయ్కాట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, బాయ్కాట్ ఆసియా కప్, బాయ్కాట్ బీసీసీఐ. పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదుల చేతుల భారతీయులు బలైపోయారు. అటువంటి పాకిస్తాన్ మీద సింధూర్ అనే యుద్ధం లోపల భారత్ గెలిచింది. దీని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ అవసరమా? భారత్ వర్సెస్ పాకిస్తాన్కి ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? డబ్బుల కోసమా? బీసీసీఐని బాయ్కాట్ చేద్దామని చెప్పేసి చాలామంది ట్రోల్ చేశారు. ఒక రకంగా నాకు బాధ అనిపించింది, ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ అవసరమా అని. కానీ మ్యాచ్ తర్వాత చాలామంది యొక్క ఆలోచన, చాలామంది భారతదేశ పౌరుల ముఖం లోపల చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే గెలిచినందుకు కాదు, ఓకే గెలుపోవటంలో సహజము, భారత్ పాకిస్తాన్ గెలుపోవటంలో సహజము. ఇంత తీవ్ర మ్యాచ్లో గెలిచిన తర్వాత భారతీయ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం ప్రతి భారతీయునికి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఉంది. సింపుల్గా చెప్పాడు, ఈ విజయం, ఈ గొప్ప విజయం సాయుధ దళాలకు అంకితం చేస్తున్నాను, ఆర్మీ ఫోర్సెస్ వాళ్ళందరికీ అంకితం చేస్తున్నాను. డైరెక్ట్గా మెన్షన్ చేశాడు సింధూర్ దాంట్లో పాల్గొన్న అందరికీ ఈ విజయం అంకితము అని చెప్పేసి. ఉగ్రదాడిలో బలైపోయిన భారతీయ పౌరులందరికీ బాసటగా ఉంటామని చెప్పాడు. ఒక గేమ్ గెలిచిన తర్వాత ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వలన చాలామంది యొక్క ఆలోచన, ఎస్ గేమ్ జరగడమే కరెక్ట్, పాకిస్తాన్ చిత్తుగా ఓడగొట్టడమే కరెక్ట్, యుద్ధంలో కానీ క్రికెట్లో కానీ. ఓడగొట్టిన తర్వాత మేము మా దేశం పౌరుల గురించి మేమందరం సపోర్ట్గా ఉంటామనే స్టేట్మెంట్ ఎక్సలెంట్ కరెక్ట్ అని చెప్పారు. సో అందుకని ఆ సంతోషంతో నేను ఒక చిన్న వీడియో చేసి దాని గురించి చిన్న నేను అబ్జర్వ్ చేసిందే, ప్రపంచం మొత్తం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ కొన్ని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ సక్సెస్, భారత కెప్టెన్ గెలిచిన తర్వాత ఈ సక్సెస్ ద్వారా పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బాసటగా ఉంటాం, సాయుధ దళాలకు ఈ విజయం అంకితం అని చెప్పేశాడు. దట్స్ అ గ్రేట్ వర్డ్స్, నో డౌట్ ఇన్ దట్. నెక్స్ట్ ఇది బాయ్కాట్ అనేది ట్రెండీ అయింది. తర్వాత చాలామంది అయితే సంతోషం వ్యక్తపరిచారు. ఇంకా కొద్దిమంది స్పోర్ట్స్లోకి రెండు దేశాల మధ్యన జరిగిన యుద్ధాన్ని తీసుకురావద్దని కొద్దిమంది అంటున్నారు. సో ఎవరిది కరెక్ట్, ఎవరిది రాంగ్ అంటే, అసలు క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేసే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, యాక్చువల్గా ఇది రెండు కంట్రీస్ మధ్యన మ్యాచ్ కాదు, ఓకే ద్వైపాక్షిక సిరీస్ కాదు, ఇది ఒక పెద్ద టోర్నమెంట్ యాక్చువల్గా. ఓకే ఇందులో చాలా దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యే దాంట్లో మేము ఆ టీం తోటి ఆడము అని అంటే, తర్వాత మనం ఎప్పుడన్నా ఆ పెద్ద టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వాలి అంటే అంత ఈజీగా కాదు, ఒప్పుకోరనమాట, పర్మిషన్స్ రావు. సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పెద్ద టోర్నమెంట్ లోపల మనది పెద్ద టీం, టాప్ టీం, ఓకే ఇటువంటి టాప్ టీం మీద రూల్స్ రిస్ట్రిక్షన్స్ పడతాయి. మళ్ళీ అవకాశం ఉండదు పెద్ద టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో ఆడాల్సిన సిచ్యువేషన్ ఉంది అనేది నిపుణుల యొక్క మాట. అందుకే మేబీ జాగ్రత్త పడ్డారేమో వాళ్ళు. మ్యాచ్ కంటే ముందు, మ్యాచ్ టాస్ వేసినప్పుడు, మ్యాచ్ తర్వాత ఎక్కడా పాకిస్తాన్ ప్లేయర్లతోటి షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ విష్ చేసుకోవడం కానీ జరగలేదు. ఓకే మేబీ అది ఇండికేట్ చేసిందేమో, మేము ఇది ఒక గేమ్, ఈ రూల్స్ ప్రకారం ఆడిన ఒక గేమ్ మాత్రమే, కానీ మేము మిమ్మల్ని మా అపోజిషన్ కన్సిడర్ చేయట్లేదు ఓకే అని ఇచ్చిన స్టేట్మెంట్ ఏమో. మరి ఒక్కసారి కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. టాస్ వేసినప్పుడు ఓకే ఎనీ మ్యాచ్, ఎనీ గేమ్ ఖచ్చితంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, విష్ చేసుకుంటారు. కానీ ఇక్కడ నో షేక్ హ్యాండ్. ఓకే ఇక్కడే మనకు అర్థమైంది, మన భారతదేశ ప్రజల మనోభావాలకి చాలా దగ్గరగా ఉంది. ఎస్ మేము షేక్ హ్యాండ్ ఇవ్వం, మీకు విష్ చెయ్యం. ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ అనే కాదు, దేశం మొత్తం చూస్తుంటుంది, వాళ్ళ అందరూ చూస్తుంటారు, వాళ్ళందరికీ తెలియాలి అనే పాయింట్ ఆఫ్ కావచ్చు. రెండోది కనీసం చూసుకోలేదు, వాళ్ళు ఒకరికొకరు చూసుకోలేదు. రెండోది ఆఫ్టర్ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత జస్ట్ ఈ టూ ప్లేయర్స్, మన ఇండియన్ ప్లేయర్స్ జస్ట్ విష్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోయారు, వాళ్ళ వైపు కూడా చూడలేదు. ఓకే అలా ఇచ్చారనమాట. ఇది నో షేక్ హ్యాండ్స్. ఓకే జనరల్గా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకరినొకరు విష్ చేసుకుంటారు. నేను ఇంతవరకు చూసిన క్రికెట్ మ్యాచ్లల్లో ఇలా జరగడం ఇదే ఫస్ట్ గేమ్.
సింపుల్గా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇన్ ప్రెస్ మీట్లో కూడా సూర్యకుమార్ యాదవ్ని అడిగారు డైరెక్ట్గా కెప్టెన్ని, మీరు ఎందుకు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు, ఇది గేమ్ కదా, స్పోర్ట్స్మెన్షిప్ అని ఏమేమో వర్డ్స్తో మాట్లాడితే డైరెక్ట్గా మెన్షన్ చేశాడు, ఎస్ ఐ ఆల్రెడీ అనౌన్స్డ్, ఓకే నేను మ్యాచ్ గురించి మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా చెప్పాను, మా దేశ పౌరులకి విక్టిమ్స్ పహల్గామ్ ఉగ్రవాది దాడిలో బలైన వాళ్ళందరికీ మేము బాసటగా ఉంటాం, తర్వాత సాయుధ దళాలకి ఈ విజయాన్ని అంకితం చేశామని నేను చెప్పానని చెప్పేశాడు డైరెక్ట్గా. దట్ ఇస్ అ గ్రేట్ వర్డ్స్, వాట్ ఎవర్ మేబీ. నెక్స్ట్ యాక్చువల్గా మనకు తెలుసు, ఫస్ట్ పాకిస్తాన్ టాస్ గెలిచిన తర్వాత యాక్చువల్గా ఫీల్డింగ్ తీసుకుంటారు ఎవరైనా సరే, ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుని ఆడతారు. అది ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్న టీం గెలిచే అవకాశాలు ఉంటాయి. బట్ పాకిస్తాన్ ఒత్తిడికి లోన్ అయిపోయి ఫస్ట్ బ్యాటింగ్ తీసేసుకున్నారు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ మీద నమ్మకం. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ప్రెషర్ తట్టుకోలేక ఓడిపోయిన మ్యాచ్లు చాలా ఉన్నాయన్నమాట. అందుకని ఫస్ట్ ఏం చేశారంటే బ్యాటింగ్ తీసుకున్నారు. మ్యాక్సిమం ఇక్కడే వాళ్ళు సైకలాజికల్గా ఓడిపోయారని అనిపిస్తుంది. వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్న బ్యాటింగ్ తీసుకున్న భారతే గెలిచేది, అంత స్ట్రాంగ్ ఉంది టీం. క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను, ఓకే ఎమోషనల్ కదా, ఓన్లీ క్రికెట్ టీం పాయింట్ ఆఫ్ వ్యూలో అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, 20 ఓవర్స్లో 127 రన్స్ కొట్టారు. ఇది మనందరికీ తెలుసు. 9 వికెట్స్ పడిపోయి యాక్చువల్గా 100 కూడా కొట్టని సిచ్యువేషన్లో లాస్ట్ టైల్ ఎండర్ ఆడడం వల్ల 127 మార్క్స్ అయ్యాయి. ఆ మాత్రం స్కోర్ అన్న వచ్చింది. ఇందులో ఎక్సలెంట్ రోల్ కుల్దీప్ యాదవ్, ఫస్ట్ మ్యాచ్లో సూపర్, సెకండ్ మ్యాచ్లో కూడా సూపర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నారు. అక్షర్ పటేల్ ఎక్సలెంట్ బౌలింగ్, బూమ్రా సూపర్ 2 వికెట్స్. వీళ్ళ యొక్క దాడిలా వాళ్ళు 127 దగ్గర ఆగిపోయారు. యాక్చువల్గా వేరే ఏదైనా టాప్ టీం ఉంటే 127 అయినా గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు, కానీ పాకిస్తాన్ కదా సైకలాజికల్గా ఆల్రెడీ ఓడిపోయారు. నెక్స్ట్ బౌలింగ్ చేయడంలో కూడా విఫలమయ్యారు. తర్వాత ఇండియా బ్యాటింగ్లోకి దిగింది. అభిషేక్ శర్మ ఫస్ట్ 2 బాల్స్లోనే ఇండికేషన్ ఇచ్చాడు, మేము గెలిస్తే ఇలా గెలుస్తాము అని చెప్పేసి. 4 and 6, ఆ 6 మాత్రం ఎవర్ గ్రీన్ 6. మేబీ ఆ సిక్స్ వలన అవతల ఎంతటి పెద్ద బౌలర్ అయినా సరే కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిందే. జస్ట్ ఇలా ఫ్లిక్ చేసి అలా 6 వెళ్ళిపోయింది. ఎక్సలెంట్ షాట్ అది. ఓకే ఫస్ట్ 15.5 ఓవర్స్లోనే 131 ఫర్ 3 వికెట్స్, జస్ట్ 3 వికెట్స్ కోల్పోయారు. అవి కూడా స్పిన్నర్కి దొరికింది 3 వికెట్స్. ఇక్కడ సూపర్ 6 అయింది. సూపర్ 6 ఎవరు? అభిషేక్ శర్మ 31 కొట్టాడు. కానీ 31 కొట్టిన ఆ 31 మాత్రం పాకిస్తాన్ ప్లేయర్ల యొక్క కాన్ఫిడెన్స్ని మొత్తం కిల్ చేసింది. తర్వాత ఆడుతూ పాడుతూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్, స్లోగా చాలా బాగా మంచి ఇన్నింగ్స్ అసలు. ఓకే పరిస్థితులకు తగ్గట్లు 47 రన్స్, సూపర్ ఇన్నింగ్స్. బర్త్డే హీరో ఇయర్, బర్త్డే ఉందన్నమాట సూర్యకుమార్ యాదవ్ది. తిలక్ వర్మ 31 స్కోర్ కొట్టాడు. ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఉండొచ్చు, ఈ గ్రూప్లో మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ప్లేయర్స్ కానీ అనుకుని ఉండొచ్చు, ఇండియా దగ్గర మ్యాచ్ ఉండకుంటే చాలు, దీనివల్ల దాని బదులు టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చినా పర్లేదని అనుకుని ఉండొచ్చు. అంత బాగా గెలిచారు మన భారత్ ప్లేయర్లు. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ క్రికెటర్స్ ఎస్టర్డే మ్యాచ్. రెండోది ఇంకొకటి చిన్న అబ్జర్వేషన్స్. జనరల్గా బిఫోర్ మ్యాచ్ పాకిస్తాన్ జాతీయ గీతం మన ఇండియన్స్ జాతీయ గీతం, పాకిస్తాన్ ప్లేయర్లు జాతీయ గీతం పాడాలి. అక్కడ ఏం జరిగింది అంటే పంజాబీ ఇంగ్లీష్ పాప్ సాంగ్ వచ్చింది, అందరూ స్టన్ అయ్యారు. తర్వాత ఇమ్మీడియట్గా డీజే వాళ్ళు పాకిస్తాన్ జాతీయ గీతం ఇచ్చారు. యాక్చువల్గా ప్రతిసారి భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ పెద్ద టోర్నమెంట్లు అంటే తీవ్ర ఉత్కంఠ, ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అని చాలా ఘోరంగా ఉండేది. కానీ ఎస్టర్డే మ్యాచ్ మాత్రం అది లేదు. పాకిస్తాన్ టీం చాలా బలహీనంగా కనిపించింది. ఆల్వేస్ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్, నో డౌట్ ఇన్ దట్. వాట్ ఎవర్ మేబీ ఇండియా గెలిచిందనే కాదు, ఇండియా ఎటువంటి సిచ్యువేషన్, పాకిస్తాన్ టీం స్ట్రాంగ్ ఉన్న టైంలో కూడా ఇండియా అద్భుతమైన విజయాలు సాధించింది ఇటువంటి పెద్ద టోర్నమెంట్ల లోపల. ఇలానే భారత్ క్రికెట్ గెలవాలి అని ప్రతి మ్యాచ్లో గెలిచి కప్ తీసుకురావాలి, ఇండియాకు పేరు తీసుకురావాలని, తర్వాత ఇటువంటి ఉగ్రవాదుల దాడి ఇక ఫ్యూచర్లో ఉండొద్దు అని ఆ దేవుణ్ణి కోరుకుందాం. పహల్గామ్ దాడి లాంటి ఆ దాడి లోపల అమాయకమైన ప్రజలు చనిపోయారు. అటువంటి సిచ్యువేషన్స్ ఉండొద్దు. మన దేశ పౌరులు అందరికీ చాలా స్ట్రాంగ్గా భద్రత ఉండాలని కోరుకుందాం ఆ దేవుణ్ణి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. జస్ట్ 10 to 12 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. జై హింద్, జై భారత్.